ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్లో కానీ భారతదేశ వ్యాప్తంగా కానీ రాజకీయ పార్టీలకు సంబంధించి కార్యకర్తలు ఉండేవాళ్ళు, అభిమానులు ఉండేవాళ్ళు. ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి వేరే పెట్టిన పార్టీని తీసుకున్నాడో ఇక అప్పటి నుంచి మొదలెట్టాడు తిడతాలు, సింపతి రాజకీయాలు, శవ రాజకీయాలు, కొట్టుకోటాలు, కొడతాలు, ఇక రకరకాలుగా. వాసవి ఆన్లైన్ సర్వీసెస్ మా వద్ద పాస్పోర్ట్ వీసా సర్వీసెస్ కలవు. వీసాలో 99% అప్రూవల్ సక్సెస్ రేట్ ఉంది. ప్లీజ్ కాంటాక్ట్ 8019482544. ఈవెన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా ఆయన ఎక్కడికి వెళ్తాడు చెట్లు కొట్టేటాలు చేశాడు, పరదాలు. ఇటువంటి మూమెంట్లో సామాన్య కార్యకర్తలు ఎవరని చూస్తే వైసీపీకి సంబంధించి ఎంతగా తయారయ్యారంటే ఏపీలో అడ్డదిడ్డంగా గంజాయి దొరుకుతుంది, బ్లేడ్ బ్యాచ్. వీళ్ళు అత్యధికులు వైసీపీ వాళ్ళని చెప్పేసి ఒక టాకు. ఒకవేళ వైసీపీలు అయినా కాకపోయినా అసలు వాళ్ళు ఏం చేస్తున్నారంటే తెలియనంత ఇదిగా బిహేవ్ చేస్తూ ఉన్నారు. పోలీసులకు పాపం వాళ్ళకి తలక మించిన భారం అయిపోతూ ఉంది. ఇటు పొలిటికల్కి సంబంధించి ఇటు రక్షణ కల్పిస్తూ ఉండాలా, ఇటు ఇది చూసుకోవాలా. సో సరైన విధంగా పోలీసులు లేరు. ఈ మూమెంట్లో ఈరోజు పిఠాపురం దగ్గర గొల్లప్రోలుకి సంబంధించేసి తాటిపూడ, తాటివాక ఆ ఏరియాలో ప్రచారం చేస్తూ ఉన్నాడు సాయిధరం తేజ్. ఆయన ప్రచారం చేయడానికి ఇంక వస్తున్నాడు అనగా ఈ జనసేన వాళ్ళంతా కూడా టపాసులు, కల్చరాలు, పెద్ద హోర్డింగ్లు, ఫ్లెక్సీలు ఇవన్నీ పెట్టేస్తున్నారు. అదే సమయంలో వైసీపీ వాళ్ళు కూడా వచ్చి టపాసు, కల్చరాలు హడావుడి చేశారు, నినాదాలు. దాంతో ఇద్దరి మధ్య గొడవ అయ్యేంత మూమెంట్లో వస్తున్న మూమెంట్లో ఎలాకాల పోలీసులు ఆపారు, ఎటోళ్ళు అటు వెళ్ళిపోయారు. ఎటోళ్ళు అటు వెళ్ళటం కాదు, వైసీపీలో వెళ్ళిపోయారు. ఇంకా జనసేన వాళ్ళు అక్కడ, ఎందుకంటే సాయిధరం తేజ్ తాటిపాక అనుకోండి ఆ సర్కిల్కి వచ్చేసి అక్కడ ఆయన ప్రసంగించాలి. అది చేశాక మళ్ళీ చిన్నజగ్గంపేట ఇటు వెళ్ళారట, మనకి రిటర్న్ వచ్చేసి మళ్ళీ ఎక్కడికి రావాలట. ఈ మూమెంట్లో ఇక రాళ్ళు, చెప్పులు, బాటిళ్ళు, వాటర్ బాటిల్. లక్కీలు సాయిధరం తేజ్ తప్పించుకున్నాడు. అంటే ఆయన తగల పక్కన నల్లశ్రద్ధ అని చెప్పి ఇంకా అతను తగిలింది, జనసేన కార్యకర్త. మొత్తం బ్లడ్ ఆగా మేఘల పాపం ఆయన ఆసుపత్రి పట్టుకెళ్ళారు. ఎవరైతే కాకినాడ జనసేన అభ్యర్థి ఉన్నారో ఎంపీగా ఉదయ్ సింహ, ఐ థింక్ సో ఉదయ్ అనుకుంటా అతను, అంటే పిఠాపురం టీడీపీ ఇన్ఛార్జ్ వర్మ, వీళ్ళు వెళ్ళి ఆ కుర్రను పరామర్శించి ధైర్యం చెప్పున్నారు. అదేమంటే ఈమె భారత వచ్చేసి ఏమంటారు, మా ఆయన రాళ్ళు లేపించుకొని సింపతి రాజకీయాలు మా ఆయన ఏం చేయలేదు, అలా రాళ్ళు లేపించుకొని సింపతి చేస్తే ఓట్లు వస్తాయి అనుకుంటే టీడీపీ వాళ్ళు జనసేన కూడా వేయించుకోమనంటే ఓట్లు వస్తాయి కదా ఆమె అంటారు. అసలు ఏం మాట్లాడుతున్నట్టు కూడా అర్థం కావట్లేదు. ఆయన సత్యరామకృష్ణ కూడా అదే అంటాడు. నేను చాలా క్లియర్గా చెప్తున్నా, అసలు ఈ రాళ్ళు వేయటమేంటి, వాటర్ బాటిల్ వేయటమేంటి, చెప్పులు వేయటమేంటి, అసలు ఎక్కడి నుంచి వచ్చింది ఇది అంతా అంటే 2019లో జగన్మోహన్ రెడ్డి గెలిచిన తర్వాత చంద్రబాబు నాయుడు అమరావతి ప్రాంతంలో పర్యటించే మూమెంట్లో అప్పుడు వేశారు వాటర్ బాటిల్, చెప్పులు, రాళ్ళు ఎట్లా. దెన్ ఏంటిది అంతా అని చెప్పేసి అంటే డీజీపీ గౌతమ్ సవాంగ్ అప్పుడు, మరి ఆయన ఎట్లా ఐపీఎస్ ఆఫీసర్ నాకు అర్థం కాదు. ఆయన ఏమన్నాడు, వాక్ స్వాతంత్రంలో భాగంగా, భావ ప్రకటన స్వేచ్ఛలో భాగంగా వాళ్ళు కూడా నిరసన వ్యక్తం చేశారు అన్నాడు. మొన్న అంగళ్ళ దగ్గర చంద్రబాబు మీద అండ్ చుట్టుపక్కల ఎన్ఎస్జీ వాళ్ళ మీద రాళ్ళు దాడి చేస్తే ఈ అంబటి రాంబాబు రిమైండింగ్ వాళ్ళు అంటారు, ఎవడు ఏదో ఆకతాయి చేసిన పనిలే, లేదు వీళ్ళకి వీళ్ళు చేయించుకున్నారేమో అంటారు. చేసింది మొత్తం వీళ్ళే, అవునా కాదు? మరలా ఈరోజు సాయిధరం తేజ్ మీద ఈ రకంగా రాళ్ళ దాడి జరిగితే టీడీపీ వాళ్ళు చేయించారు, కాంగ్రెస్ జనసేన వాళ్ళు చేయించుకున్నారు, సింపతి కోసం మరలా నాటకాలు చేస్తారు ఈ వైసీపీ వాళ్ళు. నేను వీడియో ఎందుకు ఇస్తాను మీకు అర్థమవుతుందా? 2019కి ముందు అంటే వైసీపీ గవర్నమెంట్ రావడానికి ముందున్న రాజకీయాలు వేరు, అడ్మినిస్ట్రేటివ్ సిస్టమ్ వేరు, ఈ ప్రభుత్వ యంత్రాంగాలు వేరు. 2019 నుంచి మీరు చెక్ చేసేయండి, మొత్తం మారిపోయింది. ఎక్కడికక్కడ అస్తవ్యస్తం, అడ్డదిడ్డం. ఇంకా ఇటువంటి వైసీపీని గెలిపించాలని ఎవరు అనుకుంటున్నారో మీ మనస్సాక్షిని అడగండి. ఏం చేశాడని మీరు గెలిపిస్తారు? అధ్వానంగా ఉన్న రోడ్లు చూసా, అర్ధాంతరంగా ఆగిపోయిన పోలవరం చూసా, రాజధాని లేని రాష్ట్రం చూసా, జాబ్ క్యాలెండర్స్ అని చెప్పేసి చేసిన మోసం చూసా, లేదన్నప్పుడు మెగా డిఎస్ అని చెప్పేసి అసలు ఆ డిఎస్సీ లేకుండా చేసిన మనిషి గురించా, మద్యపాన నిషేధం అని చెప్పేసి దారుణంగా మద్యం అమ్ముతున్నాడా? ఎలా? ఒక్కటంటే ఒకటి కరెక్ట్ పాయింట్ ఏముందో చూడండి. మరలా జగన్ గెలిపించాలి, లేదా వైసీపీ వాళ్ళకి ఓట్లు వేయాలంటే ఎంత దారుణం అండి, ఎంత ఘోరం అండి. అసలు ఏపీలో ఈరోజున రాజకీయాలు చూసి వేరే వేరే రాష్ట్రం వాళ్ళు బాధపడుతున్నారు, కొంతమంది నవ్వుతున్నారు, కొంతమంది వస్తున్నారు. చంద్రబాబు నాయుడు లాంటి వ్యక్తి మా రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా లేడని మేము బాధపడ్డాం రా బాబు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తిని మీరు ముఖ్యమంత్రిగా గెలిపించుకొని
ఈరోజు మీరు చేస్తున్నది ఏంటి? రాష్ట్రంలోని వ్యవస్థలన్నీ కూడా భ్రష్టుపచ్చిగా చేసుకున్నారు. ఈవెన్ చంద్రబాబు నాయుడు యొక్క పర్సనల్ విషయాల్లోకి వెళ్ళి ఘొరగా నిందించారు, బాధించారు. ఇలా ఎక్కడ లేనటువంటి రాక్షస ప్రవృత్తి మొత్తం కూడా మీలోనే కనిపిస్తూ ఉంది. ఒకప్పుడు బీహార్ అంటే భయపడాలి, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అంటే భయపడాల్సి వస్తుంది. ఒకప్పుడు బీహార్ నుంచి ఉన్న వలసలు వస్తున్నారంటే కొంచెం జాగ్రత్త ఉండాలని వెళ్తాను ఫీలింగ్ వచ్చింది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో వస్తున్నారంటే భయపడాల్సి వస్తూ ఉంది. అందులో వైసీపీలు ఉన్నారేమో, లేదన్నప్పుడు ఇంకెవరన్నా డ్రగ్స్కి గంజాయికి అలవాటు పడ్డ ఉన్నారేమో. ఇలా అన్నీ ఆలోచిస్తాం మేము. ఇంత ఘోరం ఏంటి? చచ్చా, చంద్రబాబు నాయుడు మరలా గెలిపించుకోండి, రాష్ట్రాన్ని బాగు చేసుకోండి. ఆయన భవిష్యత్తుని ముందే ఊహిస్తాడు. ఈరోజు దానికి తగ్గట్టుగా విత్తనాలు వేస్తాడు. అవి చెట్లు అయ్యి అవి ఇచ్చే ఫ్రూట్స్ ఎలా ఉంటాయంటే, సైబరాబాద్, హైదరాబాద్ చుట్టుపక్కన ఉంది కదా సైబరాబాద్, అదే ఎగ్జాంపుల్ అని చెప్పేసి అంటూ ఉన్నా. సో వీడియో క్లోజ్ చేస్తూ ఉన్నా. ఇప్పటికైనా పద్ధతిగా రాజకీయాలు ఉండాలన్నా, ప్రభుత్వ వ్యవస్థలన్నీ వాటిపైన అవి చేయాలి అన్నా, ఎవడైనా సరే ఇష్టం రీతిలో ప్రవర్తిస్తూ ఇతరులకు ఇబ్బంది కలిగిస్తూ రాక్షసంగా ప్రవర్తించాలంటే వణిగిపోవాలన్నా, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ అండ్ వీళ్ళతో కూడినటువంటి బీజేపీ, ఎన్డీఏ, ఈ ఎన్డీఏ కూటమి వస్తేనే ఏపీ బాగుపడుతుందని నాకైతే స్ట్రాంగ్ అనిపిస్తూ ఉంది.